శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేతనే కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. మన బలము వల్ల ఏమీ కాదు, మన శక్తి వలన ఏమీ కాదు, మన సామర్థ్యం వలనో లేకపోతే మన జ్ఞానం వలనో మన ఎఫర్ట్స్ ఎన్ని పెట్టినప్పటికీ కూడా దేవుని యొక్క సంకల్పమే మన జీవితంలో నెరవేరుతుంది. అందుకే దైవజనులు ఒక పాట రాశారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. మన జీవితాల్లో మనం ఏమేమో కోరుకుంటాం, ఏమేమో అడుగుతాం, కానీ ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే అది మనం పొందుకోకపోవటమే మేలు మనకి. ఒకవేళ అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు మనకి కార్యము చేస్తాడు. నా మట్టుకైతే నేను అదే ప్రార్థన చేస్తా, ప్రభువా నేనేమేమో అడగొచ్చు, నా బిడ్డలు నన్ను ఏమో అడగొచ్చు, వాళ్ళకి ఏది శ్రేష్టమో అదే నేను ఇస్తాను, ఏది ఇవ్వకూడదో అది నేను ఇవ్వను. అలాగే నీ ఎదుట నేను నీ బిడ్డను కదా ప్రభువా, నేనేమో అడుగుతున్నాను, నా ఆశను బట్టి లేకపోతే నా తలంపును బట్టి నా అవసరతలను బట్టి ఏమైనా నేను అడగొచ్చు. ఒకవేళ అది నీ చిత్తం కాకపోతే నేను గాయపడినా పర్వాలేదు, నేను నొచ్చుకున్నా పర్వాలేదు ప్రభువా, అది నాకు ఇవ్వద్దు. కానీ నీ చిత్తం అయితే ఖచ్చితంగా నాకు దయచే ప్రభువా. ఇలాగే నేను ప్రార్థన చేస్తాను. వాక్యం సెలవిస్తుంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అడగటం అయితే చాలా ప్రాముఖ్యము. అడుగుడి ఇవ్వబడనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన విశ్వాసులుగా మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మనం అడిగితే ఖచ్చితంగా పొందుకుంటాము అనే విశ్వాసముతో మనం అడిగితే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఆమేన్. ఈరోజు లేఖనాల్లోనికి మనం వెళ్ళిపోదాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనం చదివినట్లయితే, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను పిలిచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియలేకపోవెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియ చేసి ఆయన తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసే నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన, మొట్టమొదటిగా దేవుడు చేసిన అద్భుతాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు చాలా స్వస్థతలు చేశారు. గుడ్డివారు కన్నులను తెరిచారు, మూగవారు మాట్లాడేలాగా చేశారు, తర్వాత దెయ్యములు పట్టిన వారికి విడుదలను దయచేశారు, మూర్ఛ రోగము కలిగిన వారికి విడుదలను దయచేశారు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని తిరిగి లేచారు, జ్వరముతో ఉన్న వారిని ముట్టగా వారికి స్వస్థతను కలిగింది. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడిగా ఈ భూలోకములో దేవుని యొక్క మహిమను, తన తండ్రి యొక్క మహిమను అందరి ప్రజల ఎదుట కనపరుస్తూ అనేక మందిని దేవుని రాజ్యంలో కట్టాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి సూచక క్రియ, మహా అద్భుతం ఒకటి చెయ్యాలనుకున్నాడు. అది ఎక్కడ చెయ్యాలి అనుకున్నాడు అనంటే, వివాహములో, కుటుంబ వ్యవస్థలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఇక్కడ జరిగిన ఈ గొప్ప సూచక క్రియ నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ యొక్క కుటుంబాన్ని సిగ్గుపడనీయకుండా, కలవరపడనీయకుండా, ఆందోళన చెందకుండా చేసేలాగా
చేశారు యేసు ప్రభు వారంటే ఇది కేవలము దేనికి చేశారంటే 11వ వచనములో ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరుచుకొనెను. ఆమేన్. దేవుని యొక్క మహిమను బయలుపరుచుకుని నిమిత్తము దేవుడు యేసు ప్రభు వారు మన జీవితాలలో అద్భుతాలు చేస్తారు. మనం అడిగితే, మనకున్న అక్కరను బట్టి, మనకున్న అవసరతను బట్టి విశ్వాసముతో యేసు పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నేను సేవిస్తున్న దేవుడు ఆయన రాయి కాదు, శిల కాదు, విగ్రహము కాదు, కానీ ఆయన సజీవుడైన దేవుడు, మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథములో ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది, నేను మృతుడనైతేనే గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. అయితే ఈ యొక్క అద్భుతము దేవుని నామము మహిమపరచబడే నిమిత్తము, బయలుపరచబడే నిమిత్తం. అందుకని ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన, త్రోవ పక్కన కూర్చొని ఒక గుడ్డివాడు ఏమి చేస్తున్నాడు? అడుక్కుంటా ఉన్నాడు, భిక్షము అడుక్కుంటా ఉన్నాడు, భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు. అయితే ఆ భిక్షం ఎత్తుకుంటున్న ఆ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకుంటుంటే శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపము చేసినా, వీడి కన్నవారు పాపము చేసినా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు. అది ఏమిటంటే, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు బయలుపరచ నిమిత్తము, మహిమపరచ నిమిత్తము వరకు వచ్చిన యేసు జక్కయ్య దిగిరమ్ము అంటున్నాడు. ఆమేన్. జక్కయ్య దిగిరమ్ము అన్న వెంటనే యేసు ప్రభువారు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో వెంటనే జక్కయ్య దిగిరాటం, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యేసు మన గృహాల్లోనికి మనం పిలుస్తామో, ఆహ్వానిస్తామో, ఖచ్చితంగా వచ్చిన దేవుడు ఊరుకనే ఉండడు. దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మన కుటుంబాల్లోనికి మనం ఆహ్వానించాలి, సంఘాల్లోనికి ఆహ్వానించాలి, మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి, మన పరిస్థితుల్లోనికి ఆహ్వానించాలి. యేసయ్యా, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? ఆహ్వానిస్తున్నాడు పేతురు. యేసు, నా పరిస్థితిలోనికి రా, గందరగోళం అయిపోతుంది, ఇక్కడ అలలు ముంచేస్తున్నాయి, మా ప్రాణాలు ఏమైపోతాయో, ఈ సముద్రంలో మునిగిపోతామేమో, చనిపోతామేమో, మేము నశించిపోతున్నాం. యేసు, నీకు చింత లేదా? లేవయ్యా, లెగ్గు, నా పరిస్థితుల్లోనికి రా. అప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేకపోవడం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యేసును మనము ఆహ్వానిస్తామో మన పరిస్థితుల్లోనికి ఏం చేయాలి? ఆహ్వానించాలి. వివాహానికి ఆహ్వానించారు, యేసుని ఎందుకు ఆహ్వానించుంటారు? వాస్తవంగా వివాహములు వాళ్ళకి ద్రాక్షారసం అయిపోతుందని ముందులే ఊహించారా? ఖచ్చితంగా ఊహించరు, సరిపోతుందనే అనుకొని ఉంటారు. కానీ ఆహ్వానించారంతే. ఆహ్వానించినందువలన వారికి కొదువుగా ఉన్నది ఏంటో దేవుడు తీర్చాడు. అక్కడ మామూలుగా కాదండి, అద్భుతం చేశాడు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు, మన యొక్క ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు, ప్రార్థనలను ఆలకించేవాడు, మనల్ని పోషించేవాడు, మన అక్కరేంటో తెలుసుకున్నవాడు, మన కలవరాన్ని తీసివేసే దేవుడై ఉన్నాడు, మన ఆలోచనను సఫలపరిచే దేవుడై ఉన్నాడు, మనం అడిగితే చేసే దేవుడై ఉన్నాడు, రమ్మంటే వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నీ ఇంటికి రమ్మంటే దేవుడు వచ్చే దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఆ యొక్క గృహానికి ఆహ్వానితులుగా ఉన్నారు, వివాహానికి వెళ్ళారు. వెళ్ళిన ఆయన ఊరికనే ఉండలేదు, కానీ దేవుడు అద్భుతం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆమేన్. 2వ వచనం, యేసు తల్లి అక్కడ ఉండెను. అక్కడ ఎవరున్నారు? యేసు తల్లి కూడా ఉన్నారు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహం పిలువబడింది. ద్రాక్షారసమైపోయినట్లు ఎవరు చూశారు? యేసు తల్లి చూసినది. అయితే అక్కడ ద్రాక్షారసం, ఆ యొక్క ఇంటిలో ఏం కొదువు ఉన్నదంట? ద్రాక్షారసము
కొదువైపోయినది. వివాహములో బాగా చక్కగా జరుగుతుంది, మరి అందరూ వినోదంగా, ఆనందంగా, సంతోషంగా మరి వివాహం జరిగిస్తూ ఉన్నారు. కానీ వెనకాల ఆ యొక్క వంట సావిట్లో, వంటగదిలో, లేకపోతే అక్కడ విందు అందరికి వడ్డించే శాలలో ఏమవింది? ద్రాక్షరసం కొదువైపోయినది, అయిపోయినది. వాళ్ళు ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ యొక్క వివాహకర్త లేకపోతే వివాహము ఆ యొక్క ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో, అయ్యో పని వాళ్ళు వెళ్ళి, అయ్యో ద్రాక్షరసం అయిపోయింది, ఇంకో విందు ప్రధాని ఉన్నాడు, ఇంకా వాళ్ళకి ఏం పోయాలి, వీళ్ళందరికీ ఏం పోయాలి, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తేవాలి, అంతా కూడా అయిపోయింది అని మాట్లాడుకుంటుంటే యేసు యొక్క తల్లి అయిన మరియ హృదయం కరిగి, అరే నా కుమారుడు ఉన్నాడు కదా, నా కుమారుడి దగ్గరికి వెళ్ళి అడిగితే బాండు. ఎవరి దగ్గరికి వచ్చి అడగాలో యేసు తల్లికి తెలుసు. ఆమేన్. చాలాసార్లు మనకున్న అక్కర తీసుకెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం, అక్క నాకు ఈ డబ్బులు అవసరమైన ఇస్తావా, చెల్లి నాకు ఈ అక్కరుంది ఇస్తావా, అమ్మా నాకు ఇస్తావా, అత్త ఇస్తావా. మనము మనుషులను ఆశ్రయిస్తాము, కానీ ఎవరిని ఆశ్రయించాలంట? యేసయ్యను ఆశ్రయించాలి. రైట్ పర్సన్. ఆయన ఆపదల్లో మనల్ని ఆదుకునే దేవుడు. హి ఈస్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్. దేవుడు మన సమస్యల్లో మనల్ని పరామర్శించే దేవుడై ఉన్నాడు, మనల్ని దర్శించే దేవుడై ఉన్నాడు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి నమ్మాలి. యేసయ్య దగ్గరకు వచ్చాడు, రైట్ పర్సన్ దగ్గరకు వచ్చి యేసు తల్లి వాళ్ళకున్న కొదువును బట్టి అడుగుతూ ఉన్నది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తామో దేవుడు మన అక్కర తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. అక్కడ ఏమి కొదువుగా ఉన్నది అని అంటే ద్రాక్షారసం అయిపోయింది. వారి గిన్నె ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. ఆరేసి తూములు ఏమైపోయినాయి? ఖాళీ అయిపోయింది. మొట్టమొదటిగా యేసు గృహములోనికి ఆహ్వానించబడ్డాడు. గృహంలోనికి ఆహ్వానించబడిన యేసు ఊరికనే లేడు. అక్కడ ఉన్న కొరత ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ యేసుకు విన్నపించుకుంటుంది. యేసు ప్రభుని మొట్టమొదటిగా మన హృదయంలోనికి ఆహ్వానించి మన జీవితాల్లోనికి, మన పరిస్థితుల్లోనికి, మన యొక్క స్థితిగతుల్లోనికి, మన బిడ్డల జీవితంలోనికి, మన యొక్క వ్యాపారాల్లోనికి, మన ఉద్యోగాలకి, సో ప్రతి విషయంలోనికి యేసయ్యని ముందు ఆహ్వానించి అక్కడ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే వాటిలో కొరత ఉంటుందో వెంటనే ఎవరికి చెప్పాలి? మనము వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పరిగెత్తడం కాదండి, యేసు దగ్గరికి రావాలి. ఒకరోజు నా కుమార్తె 6 నెలల బిడ్డ, పసి బిడ్డ, 6 నెలలు. అయితే నా కుమారుడికి 2.5 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు 2.5 సంవత్సరాల బిడ్డ. నా కొడుకు కూడా పెద్ద ఏమీ తెలీదు, చిన్నవాడు. వాడు మంచం మీద నుంచి పైనుంచి మంచం మీదకి దూకుతున్నాడు. మంచం మీద పాప పడుకుంది. నేను అప్పుడే ఏదో పని చేసుకుంటా చూస్తున్నాను. బాబు అకస్మాత్తుగా పాప మీదకి దూకాడు. మా బాబు కొంచెం బొద్దుగా ఉంటాడు. సో పాప మీదకి దూకంగానే పాప ఛాతి మీదకి పై నుంచి ఎగిరి మీద పడ్డాడు. మీద పడినప్పుడు పాప నిద్రలో ఉన్నది. ఇక కెవ్వని కేక కూడా వేయలేదండి. మనిషి స్తంభించిపోయింది, ఊపిరాగిపోయింది, మనిషి బ్లూ అయిపోతుంది. చంపల మీద గట్టిగా కొట్టినా లెగట్లేదు. వెంటనే నేను ఆ పాపని ఇలా ఎత్తుకొని నేను మందిరములోనికి, ఇలాగే మందిరం ఉంటుంది, మందిరంలోనికి వెళ్ళి బలిపీఠము మీద పెట్టి కేకలు వేస్తూ, ప్రభువా ఈ బిడ్డ నీకు ఇస్తున్నానయ్యా, నా కుమార్తెను బ్రతికించవా, ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా లేదయ్యా, బ్రతికించవా, నా కుమార్తె కళ్ళు తెరిపించవా అని నేను కేకలు వేస్తూ ఎంతో రోదనతో, వేదనతో ప్రభు పాదాల దగ్గర పెట్టుకున్నాను. ఒక అరగంటకి కళ్ళు తెరిసింది. ఆమేన్. యేసే నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ సిచ్యువేషన్స్లో వెళ్ళేటప్పుడు
ఎంతో పెయిన్ గుండా మనం వెళ్తాం. ఇక దేవుడు తప్ప ఇంకెవ్వరు చేయలేరు, ఇది డాక్టర్లు చేయలేరు, ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది జరగదు అనే కార్యాలు మనం యేసయ్య దగ్గరికి వస్తే ఖచ్చితంగా జరుగుతాయి. ఆమేన్. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఎంటీ పాట్స్ అన్నమాట. ఒకసారి చూద్దాం 11వ వచనాన్ని మనం చూద్దాం. 11 కాదు, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు. ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయన మీద చెప్పింది చేయడం చెప్పింది. యూదుల శుద్ధీకరణ ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు, ఆమె 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. ఎన్ని రాతి బాణలు ఉన్నాయండి? 6 రాతి బాణలు ఉన్నాయట. ఈ యొక్క 6 రాతి బాణలు కూడా ఖాళీ అయిపోయినాయి. ఇక అక్కడ స్పెషల్ గెస్ట్ వచ్చిన వారికి అక్కడ ఇవ్వటానికి కూడా లేదు, ఖాళీ పాత్ర. కొన్నిసార్లు మన జీవితాలు ఖాళీ అయిపోతాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమీ లేదనిపిస్తుంది, అంతా అయిపోయింది అనిపిస్తుంది, మొత్తము శూన్యం అనిపిస్తుంది. ఎటు చూచినా మనకి ఒక గమ్యం కనిపించదు. ఎవరు సహాయం చేస్తారో దిక్కు తోచనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అయితే 4 దిక్కులు మూసుకుపోయినా పర్వాలేదు, పైన ఉన్న దిక్కు ఎప్పుడు మనకు తెరిచే ఉంటుంది. ఆమేన్. దేవుని వైపు మనం చూచినప్పుడు ఆ రాతి బాణలు చూపించి, ప్రభువా ఖాళీ పాత్ర. మా తమ్ముడు ఒక పాట రాశాడు, ఓటి కుండలాంటి బ్రతుకును నీవు అర్హమైన పాత్రగా మార్చతివే, అర్హత లేని నాకు నీవు, అర్హత లేని నాకు నీవు ప్రేమను పంచితివే, నీ ప్రేమను పంచితివే, నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా యేసయ్యా. ఎవరు లేని నా జీవితాన తోడేయుండి నన్ను నడిపితివే, ఎవరు లేని నా జీవితాన తోడేయుండి నన్ను నడిపితివే, నిన్ను విడువను ఎడబాయనంటివే, నిన్ను విడువను ఎడబాయనంటివే, ప్రేమను పంచితివే, నీ ప్రేమను పంచితివే, నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా యేసయ్యా. కొన్నిసార్లు ఖాళీగా అయిపోవచ్చు, అందరూ మనల్ని వదిలేయచ్చు, మనం ఒంటరిగా ఉండొచ్చు. నీ స్థితిగతులు ఏమైనా పర్వాలేదు, ఆకాశం భూమి మీద పడినా పర్వాలా, భూమి మీద భూకంపం వచ్చినా పర్వాలా, పర్వతములు కూలిపోయినా పర్వాలా, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను, ఆయన కృప నిన్ను వీడిపోదు. ఆయన కృప ఉంటే చాలు. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే స్థితిలో ఉన్నాడు. తీసేయి, ముళ్ళు తీసేయి ప్రభువా, ఈ యొక్క ముళ్ళు తీసేయ్యా అని అడుగుతుంటే దేవుడు యేసు ప్రభు అని అంటున్నారు, నా కృప నీకు చాలు. ఆయన కృప మనకి ఇవ్వబడుతుంది. ఖాళీ పాత్రలను నింపే దేవుడై ఉన్నాడు. మన అక్కరలను, మన అవసరతలను పరామర్శించి మన అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా మనం గృహంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుడు మన యొక్క అవసరతలు ఎరిగి ఉంటాడు. రెండవదిగా ఓటి కుండ లాంటి మన జీవితాలను, అయితే ఖాళీ అయిపోయిన మన జీవితాలను సమృద్ధితో నింపే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ అద్భుతం ఎలాంటి అద్భుతం అంటే, యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఏం చేశారట? నీళ్లతో
ఆరి రాతి బాణలను అంచుల మట్టుకు అంటే పై వరకు కూడా నీళ్లను నింపేశారు. ఇక్కడ ఇంటిలోనికి వచ్చిన యేసు, నీ యొక్క ఖాళీ పాత్రను నింపాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది. యేసు చెప్పిన మాటను వినాలి. ఏం చేయాలి? యేసు చెప్పిన మాటను వినాలి అండి. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు వినాలి. హెచ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? నీకే తెలియను ప్రభువా, అయితే జీవాత్మను రమ్మని ప్రవచించు అంటున్నాడు. ఆమేన్. దేవుని యొక్క మాటలు ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించవు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే మనకు చెప్తున్నారో ఆ విషయాలు మనము విధేయతతో వినాలి. వారంటున్నారు, అయ్యా మేము ద్రాక్షరసం అయిపోయిందంటే నువ్వు నీళ్ళతో నింపడని చెప్తున్నావేంటి అని ప్రశ్న వేయలేదు. విందు ప్రధానికి ఇంకా చాలా మంది గెస్ట్లు ఉన్నారు, కొన్ని వందల మంది గెస్ట్లు ఉన్నారు. వారందరికీ కూడా మేము జగ్స్తో ముంచి వెయ్యాలి అని అంటే మేము నీళ్లను పోస్తే వాళ్ళు ఎక్కరిస్తారయ్యా, నీళ్లను పోస్తే ఎక్కరిస్తారు. కాబట్టి నువ్వు నీళ్లను పోయమంటున్నావేంటి అని ప్రశ్నించలేదు. దేవుడు చెప్పిన మాటను ఏం చేశాడు? వాళ్ళు విన్నారు. దేవుడు ఏది చెప్తే అది విన్నారంతే. వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు మాటలు మరి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో, నా యందు నిలిచి ఉండుడి అప్పుడు మీరు ఫలిస్తారంటున్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. మనము ఆయనలో ఉండి ఫలించకపోతే పెరికి వేస్తాడట. ఫలములను ఆశించే దేవుడు ఆయన. ఆయన మాట వినాలి, ఆయన పరిచర్య చేయాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి అంటున్నాడు. అప్పుడు అవన్నీ మీకు ఏమనుగ్రహించబడతాయి? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందుమా, అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ద్రాక్షారసం అయిపోతే నీళ్ళను పోయమంటావేంటి అని ప్రశ్న వేయలేదు. యేసయ్య ఏం చెప్పారో అది చేయండి. మరియా అంటుంది, తల్లి అయిన మరియా, ఆయన ఏది చెప్తే అదే చేయండి. ఆమేన్. దేవుని యొక్క సేవకురాలు ఏది చెప్తే అదే చేయండి, ఆయన ఏది చెప్తే అదే చేయండి అని చెప్పింది. అలాగే యేసు ఏది చెప్తే అదే ఆ పని వారు చేశారు. అయితే మహా అద్భుతం, చెప్పిన మాట వినినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు యేసు ప్రభు వారు వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఒకరిని ఒకరు, నేను మిమ్మల్ని ప్రేమించులాగన మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, ఇదే నేను ఇచ్చిన ఆజ్ఞ అంటున్నాడు. నీ పొరుగువా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అది మనం చెయ్యాలి, విధేయత చూపించాలి. నేను చెప్పే ఆజ్ఞని మీరు గైకుంటే నిజముగా మీరు నా శిష్యులై ఉందరు అంటున్నాడు. వాక్యం చదువుతున్నావా? నీవు రోజు అనుదినము వాక్యం చదువుతున్నావా? అనుదినము దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవుడితో మాట్లాడేలాగా చేస్తున్నావా? నిత్యము ఆయన వాక్యములు మన హృదయములో, ఆయన వాక్యం సెలవిస్తుంది, నివసింపనీయుడి. మన హృదయములో ఏంటంటే దేవుని వాక్యాన్ని నివసింప చేయాలట. అప్పుడు దేవుడు చేసే అద్భుతాలు మనం కన్నులారా చూస్తాం. మారు మాట్లాడకుండా రాతి బాణలను నీళ్లతో నింపారు. నీళ్లతో నింపిన తర్వాత యేసు ఇంకొక మాట చెప్పాడు, ఇంకొక అడుగు ముందులకు వేశాడు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండని చెప్పగా, నీళ్లు పోసింది వాళ్ళే తెలుసు కదా. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు మరొక మాట అంటున్నారు, ఇంకొంచెం లోతుగా వెళ్ళు అన్నట్టుగా. ఇంకొంచెం లోతుగా వెళ్ళు, ఇంకొంచెం మాట విను, ఇంకొంచెం లోబడు, ఇంకొంచెం వెయిట్ చేయి, ఇంకొంచెం సహించు అన్నట్లుగా ఇంకొంచెం ముందుకు వెళ్ళి అంటున్నాడు. ఆ యొక్క నీళ్లలో ముంచి నువ్వెక్కడికి వెళ్ళాలట? విందు ప్రధాని వద్దకు వెళ్ళు అంటున్నాడు. అమ్మో, విందు ప్రధాని దగ్గరికి వెళ్తే విందు ప్రధానిని మేము అవమానిస్తామా? ఒకవేళ ఆ గ్లాస్లో నీళ్ళే పడినాయి అనుకో, వెంటనే విందు ప్రధాని ఏమంటాడు? నన్ను అవమానిస్తారా?
ఇంటికి పిలిచి నన్ను అవమానిస్తారా? నన్ను గెస్ట్గా పిలిచారు, ఈ మ్యారేజ్కి నీళ్లు పోసి నన్ను అవమానిస్తారా అని అంటాడేమో అని ఎంత కూడా అనుమానము లేకుండా వారు యేసు చెప్పిన మాటను విన్నారు అనంతే. వెంటనే విందు ప్రధాని దగ్గరికి వెళ్తే విందు ప్రధాని చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఏంటి అంటే, ఇదివరకు కంటే ఇప్పుడు మరి ఇంకా రుచికరంగా ఉన్నది. ఎంతో అద్భుతం. రుచికరమైన ద్రాక్ష రసాన్ని విందు ప్రధాని తాగటం ప్రారంభించాడు. అప్పటి వరకు ఉన్న ఆనందం ఒక ఎత్తు అయితే, ఇక అక్కడి నుండి రెట్టింపు ఆనందము వారికి కలిగింది. ఆమేన్. రెట్టింపు ఆనందము, రెట్టింపు ఆశీర్వాదం. దేవుని మాట వింటే రెట్టింపు ఆశీర్వాదం మనం పొందుతాం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేనికోసం దేవుణ్ణి అడుగుతున్నావో నాకు తెలియదు. నువ్వు నీ యొక్క జీవితం ఖాళీ అయిపోయి ఉండొచ్చు, నీ పాత్రలన్నీ ఖాళీ అయిపోయి ఉండొచ్చు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. కానీ చెల్లి, నువ్వు దేవుని మాట విను, దేవుని మాటకు విధేయత చూపించు. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట రాసుకో, విధేయత చూపించు. ఖచ్చితంగా దేవుడు నీకు రెట్టింపు దీవెన ఆశీర్వాదము నీకు ఇస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఆ రోజు చేసిన మహా అద్భుతం, ఆ గృహములో వివాహంకి వెళ్ళాడు. ఘనంగా ఆ వివాహము జరిగింది. ఈ రాత్రి నీ ఇంటిలోనికి వస్తే యేసు ప్రభు వారు నీ ఇంటిలో ఆనందం ఉంటుంది, సమృద్ధత ఉంటుంది, నిండుతనం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది, ఘనత ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రభువా నా ఇంటికి రా. అలనాడు వివాహం జరిగే కానా ఊరిలో వివాహం జరిగే ఆ యొక్క ఇంటిలోనికి నిన్ను ఆహ్వానించారు, నీ శిష్యులను ఆహ్వానించారు. అలాగే నా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నానయ్యా. నా స్థితిగతుల్లోనికి, నా బిజినెస్లోనికి, నా ఉద్యోగంలోనికి, నా పని పాటల్లోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా బిడ్డల జీవితంలోనికి ఆహ్వానిస్తున్నానయ్యా. మాకు కొరతగా ఉన్నదేంటో నీకు తెలుసయ్యా, నింపండయ్యా మా పాత్రలు అని ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన దేవా, నీకు తెలుసయ్యా, ఈ పాత్రను నింపండి నా తండ్రి, ఈ పాత్రను నింపండి. పనికి రాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పొరను పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. జీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. అవును ప్రభువా, పగిలిపోయిన ఈ జీవితాన్ని, పాత్రను కట్టండి నాయన. ఖాళీ అయిపోయిన ఈ పాత్రలను నింపండి అయ్యా. నీ నామ మహిమార్థమే మేము జీవించినట్లు కృపను అనుగ్రహించారు. మా గృహాల్లోనికి వచ్చి నాయన నీ మహిమ కలిగిన కార్యములను జరిగించమని అడుగుతున్నామయ్యా. ఈ రాత్రి అయ్యా చెల్లి, తమ్ముడు, ప్రభువా, ఏ విషయాలైతే మాకు లోటుగా ఉన్నాయని అడుగుతున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, ఈ రాత్రి ప్రతి బిడ్డ కన్నీటి ప్రార్థన జవాబు ఇచ్చిన ఆయన నీ నామానికి మహిమ తెచ్చుకో తండ్రి. నీవు మహిమ పొందినట్లు నీ మహిమ బయలుపరచబడు నిమిత్తము అయ్యా శిష్యులందరూ ఈ సూచక క్రియ ద్వారా నీ యందు విశ్వాసం ఉంచుటకు ప్రభువా ఇంత గొప్ప అద్భుతం చేశాం. అలాగే మా జీవితాల్లో కూడా చేయండి. అనేక మందికి ఈ సాక్ష్యం చెప్పి నీ మహిమార్థం మేము సాక్షులుగా నిలబడినట్లు కృపను అనుగ్రహించమని, మా ప్రార్థనను ఆలకించి జవాబు ఇచ్చి నడిపించమని.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి.